నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ మీరు ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ జెన్యున్గా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ముందర ఉన్న రోడ్ వచ్చి 60 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ ఉన్న 60 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇటువైపు చూపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి. సో వాసవి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పక్కనే ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టోటల్గా 2400 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళేసి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని 5th ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఏరియా అండ్ ఎమ్యూనిటీస్ కంటే బిఫోర్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా రిచ్ లుక్ ఉండే విధంగా నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది HMDA లేఅవుట్లో GHMC అప్రూవ్డ్ అండ్ TS RERA అప్రూవ్డ్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 2400 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టోటల్గా 40 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా 3 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ మంచి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జిమ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ రూమ్ అంతా క్లియర్గా కవర్ చేద్దాం. ఇందాక మనం చెప్పినట్లుగా 100 మెంబర్స్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అని చెప్పాం కదా. సో ఇది వచ్చేసి మనకి బ్యాంకెట్ హాల్ అవుతుందండి. సో బ్యాంకెట్ హాల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంటిన్యూగా. ఇప్పుడు వచ్చేసి మనము స్విమ్మింగ్ పూల్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. స్విమ్మింగ్ పూల్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఒకసారి ఫుల్గా ఆక్యుపెన్సీ వచ్చిందంటే ఇది మనకి స్విమ్మింగ్ పూల్ అనేది కూడా రెడీ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది డెవలప్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో ప్లే ఎక్విప్మెంట్స్ అనేది ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. ఇందాక మనం జిమ్ రూమ్ అని చెప్పాం కదా, ఇదే వచ్చేసి మనకి జిమ్ రూమ్ అవుతుందండి. ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ప్లేస్లో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 ప్లేస్లో స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. HMDA లేఅవుట్లో GHMC అప్రూవల్ తోటి RERA అప్రూవల్ తోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. సెల్లారు, స్టిల్ట్ అండ్ 5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. స్పేసెస్గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా వదలడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చూసినట్లయితే మనకి ఫ్లాట్ మధ్యలో వచ్చేసి డక్ ఏరియా వదలడం జరిగింది. డక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 10 to 12 ఫీట్ విడుతున్నటువంటి డక్ ఏరియా రావడం జరిగింది. సో ఈ విధంగా విడత ఇవ్వడం వల్ల మనకి ఎక్కువగా వెంటిలేషన్ ఇచ్చే విధంగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఈ ఫ్లాట్ చూపిస్తున్నానో 1630 ఎసెప్టిక్ సంబంధించినటువంటి ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ అనేది మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్కి సంబంధించిన డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా డోర్ అనేది మనకి 100% వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనము టీవీ యూనిట్ చేయించుకునే విధంగా ఇక్కడ పవర్ సాకెట్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అంతా చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుందండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన ప్లాన్ మాత్రం సూపర్గా ఉందండి. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి చౌకోటు డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి
ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ యాంటిస్కెట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక మంచి సైజు వాషింగ్ మిషన్ పెట్టుకొని ఉండే విధంగా ఇక్కడ యూటిలిటీ ఏరియా అనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నా బెడ్రూమ్స్ అన్ని కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయించుకుంటే చాలా నీట్గా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ అండ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. సో వాష్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. షింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది, లేదంటే స్టడీ రూమ్ కింద వాడుకోవచ్చు. ఈ రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. మంచి స్పేసెస్గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని, మోడల్ ప్లాట్ కవర్ చేసుకొని టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాసవి బిల్డింగ్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్న ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అండి. నాగోల్ మెట్రో స్టేషన్కి ఇది కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే పర్ ఎసెప్టీ 6,300 రూపీస్ కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఎమ్యూనిటీస్కి 8 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్కి ఏదైతే అమౌంట్ చెప్తున్నారో ఇది వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్గా ఉంటుంది. అండ్ యూడిఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1630 ఎస్ఎఫ్టీకి వచ్చేసి 58 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 1740 సంబంధించిన ప్లాట్కి వచ్చేసి 62 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఫ్లాట్స్ గురించి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.